ఇదిగో మీరు అడిగిన చికెన్ ఫ్రై ఎంత సాఫ్ట్ గా చక్కగా జ్యూసీగా తినటానికి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపించేసేనా. ఫస్ట్ అయితే ఇదిగో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, లాస్ట్ లో కొద్దిగా పసుపు వేసేసి మొత్తానికి చికెన్ కి బాగా పట్టించాలి. చేత్తోనే 5 నుంచి 7 నిమిషాల వరకు ఇలా చికెన్ కి బాగా మసాలాలు పట్టిస్తే చికెన్ చాలా జ్యూసీగా ఉడుకుతుంది. అలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే చాలు. ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ అయితే చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపేసేసి లైట్ గా మూత పెట్టి మగ్గించేస్తే చికెన్ లోని వాటర్ చూసారా ఎలా పైకి తేలిందో. ఇట్లా నీళ్ళంతా బాగా ఇంకిపోయాక చికెన్ బాగా ఫ్రై అని చూసారా ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి. ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త చిల్లీ పౌడర్ ఇంకా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేయండి. సో ఆనియన్స్ చప్పగా లేకుండా ఉంటాయి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రై ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. చికెన్ ఇలా 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించేస్తే సింపుల్ గా చికెన్ ఫ్రై రెడీ.